ప్రజానాయకుడు మంచివాడైతే ఆ మంచితనం లోకమంతా వెలుగును నింపుతుంది. అందుకే చెప్తాను, మర్యాదగా రాజీనామా చేయండి. లేదా నేను ప్రజల్లోకి వెళ్తాను. మీ గుంటనంతా బయట పెట్టి మీ ఆటలు సాకుండా చేస్తాను. నిన్ను ఉపేక్షిస్తే నన్ను నేను క్షమించుకోలేని రోజు మీ కొడుకుల మీద మనవల మీద ఉన్న ప్రేమ ఈ ప్రజల మీకు ఎందుకు ఉండదురా? అయినా వీళ్ళు చేసిన తప్పేమిటి? ఓట్లేసి గెలిపించడమేనా? నీలాంటి దుర్మార్గుని భర్తగా భరిస్తూ పురిస్త్రీగా బతకడం కంటే నిన్ను చంపి విధవగా బతకడమే మంచిది. నువ్వు బతకడానికి వీల్లేదు. చావరా, చావరా. ఇది కూడా మీ దృష్టిలో ఘోరమైన నేరం కాదా? కాదని నేను అనగలనా? అయితే ఇక మీనమేషాలు లెక్కించకుండా అతన్ని శిక్షించండి. లక్ష్మి, నాటి పాలకుడు దైవ ప్రతినిధి కనుకనే అతని దైవాంశ సంభూతుడిగా భావించేవాడు. ఆ పాలకుడు రాక్షసుడిగా మారిన, దుర్మార్గుడుగా ప్రవర్తించిన అతనిని శిక్షించే బాధ్యత నేను తీసుకునేవాడిని. ఆ క్రమంలో ఒక హిరణ్యాక్షుడు, ఒక హిరణ్యకశపుడు, రావణుడు, శిశుపాలుడు మొదలైన వారంతా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ నేటి పాలకులు ప్రజానాయకులు. ప్రజలు ఎన్నుకుంటేనే వారు పాలకులు అవుతున్నారు, గద్దెనెక్కుతున్నారు. అలాంటి పాలకులు నేనెందుకు శిక్షించాలి? మీరు అసలు నా దైవమేనా? లక్ష్మి, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? అర్థం కానిది మీకా నాకా స్వామి? లక్ష్మి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆ పాలకులను శిక్షించిన, సంస్కరించిన అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రజలది. వారి మొర ఏ దేవుడు ఆలకించడు, వారి కొరకు అవతరించడు. నరుడు నారాయణుడు వేరు కాదు, వారిరువురు ఒకటి. దేవి, దుష్ట శిక్షణ చేయడానికి నా వద్ద 5 ఆయుధాలు ఉంటే నేటి ప్రజల వద్ద అంతకన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది. అది నా సుదర్శనం కన్నా చాలా శక్తివంతమైనది. ఏమిటా ఆయుధం? ఓటు. ఓటు అనే ఆయుధంతో సామాన్యుడు సైతం దేశాధినేతను చేయవచ్చు, దేశాధినేతను సైతం సామాన్యుడిగాను చేయవచ్చు. అంత శక్తివంతమైనదా? అవును దేవి, ఆ ఓటు ఎంత శక్తివంతమైనదో నీవే చూడు. నర్సింగ్, ఎలా ఉంది పోలింగ్? ఎక్కడ చూసినా మన జెండాలేనా? ఎక్కడ చూసినా మన మనిషినా? వెరీ గుడ్. పోలింగ్ జాగ్రత్తగా చేయించండి, హైయెస్ట్ మెజారిటీ రావాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయి, గంటలు అక్కడికి వస్తా. బాలరాజ్, ఏంటి ప్రాబ్లం? పోలింగ్ ఆఫీసర్ ఒకసారి వాడి పోనీ. నమస్తే. తర్వాత ఏంటి మా కార్యకర్తలకి ట్రబుల్ ఇస్తున్నావంట? చూడండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఏ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మా వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎలక్ట్రానిక్ మిషన్ అయితే మాకు చాలా ఈజీ. ఒక అరగంట మా వాళ్ళ లోపలికి వద్దంటే పని పూర్తి చేసిన బయటకు వస్తారు. 11:30కి పోలింగ్ బూత్కి వస్తున్నాం. అప్పటికి మీ మీద ఎటువంటి కంప్లైంట్ వినటానికి వీలు లేదు. కోఆపరేట్ చేయండి. ఓకే మల్లేష్, ఎలా ఉంది? బాబు కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ రావాలి. కొత్త పార్టీలో బాబుదే మెజారిటీ రావాలి. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నేను చూసుకోండి. వస్తుందా? వస్తే జిల్లా పరిషత్ నీ చేతిలో పెడతా.
ఆఫ్టర్నూన్ అక్కడికి వస్తున్నా పోలింగ్ బుత్కి. బాబు హ్యాపీనా? ఓకే బాయ్. విష్ణు బండి రెడీ చేశారా? విష్ణు కార్ రెడీ చేశారా? హలో, అంతకి జాగ్రత్త చూసుకోండి. గంటల నేను వస్తున్నా పోలింగ్ బూత్లకి. రైట్, బండి రెడీ అయిందా? విష్ణు, రే విష్ణు, ఎక్కడ చచ్చారా? ఎవరా ఎవరా నన్నే పేరు పెట్టి పిలిచేది? ఎవరది? నీ రాజకీయ జీవితానికి మంగళహారతి పడే సమయం ఆసన్నమైనది. విను, ఒక్కసారిగా ప్రజలలో వస్తున్న ఆ చైతన్యాన్ని విను. నీలాంటి దుర్మార్గులు వేర్పాటువాదాన్ని, హింసావాదాన్ని ఎంతగా ప్రేరేపించిన ప్రజల గుండె లోతుల్లో ఉన్నదేమిటో ఒక్కసారి విను. ఎవరు ఎవరది? ఎవరి మాటలు నేను వింటున్నాను? ఎవరి స్వరాలు చుట్టుముట్టి నరాల్ని పిండేస్తున్నాయి? ఎవరు? ఆ స్వరాలు అమాయకత్వం. నిన్ను చుట్టుముడుతున్నవి వాళ్ళ నిట్టూర్పులు. నీ పదవి కోసం మమ్మల్ని బలి పశువులుగా చేస్తావా అని కోటి గొంతులు ఒక్కసారిగా నిన్ను ప్రశ్నిస్తుంటే నీ ఊపిరి ఆగిపోతున్నట్టుంది కదూ? అలాగే ఉంది. కానీ నాలోని పదవి కాంక్ష వీటన్నిటినీ జయిస్తుంది. లేదు, నేనే గెలుస్తాను. లేదు, రాజకీయమే గెలుస్తుంది. అని మా కుట్ర, అది మా కుట్రే, అదే మా రాజకీయం. అయితే నీ దుష్ట రాజకీయాన్ని ఓడిస్తా, అవినీతిని, అక్రమాన్ని ఓడిస్తా, ఏర్పాటువాదాన్ని ఓడిస్తా, హింసా ప్రవృత్తిని ఓడిస్తా, 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 ఓడిస్తా. అవును స్వామి, మీరు చెప్పినట్లుగా ప్రజల చేతిలో ఉండే ఓటు అనే ఆయుధం మీ సుదర్శనం కంటే ఎంతో శక్తివంతమైనది. కాని దేవి, నేడు ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు. కులం పేరిట, మతం పేరిట దానిని నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరికి దొరికినంతగా వారు దోచుకుంటున్నారు. క్షణచిత్తం, క్షణవిత్తం, క్షణకాలమీ జీవితం. మీరు ఆర్జించిన ప్రతిదీ మీతో పాటే హరించుకుపోతుంది. కాబట్టి ప్రజాశ్రేయస్సే పరమావధిగా భావించే నాయకులను ఎన్నుకుంటే మీ జీవితాలు దుర్భరం కావు. మీలో ఉన్న నా అంశను గుర్తించి ప్రజలకు వ్యతిరేకంగా పాలకులు ఉండరాదు అనే సత్యాన్ని గ్రహించి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. చాలా గొప్ప నాటకాన్ని చూపించావు బంగారక్క. నువ్వు అచ్చం మనిషిలాగే మాట్లాడగలుగుతున్నావు. నువ్వు అచ్చం మనిషిలాగే నడవగలుగుతున్నావు. నిజమే, నువ్వు కూడా అంతే. మామూలు మనుషులాగే మాట్లాడిస్తున్నావు. కూడా బొమ్మలు
వచ్చేసింది అవును. బంగారక్క, ఇదంతా నాటకం ప్రభావం. ఇది నాటక ప్రభావం కాదు, ఇదంతా ఆ భజగోవింద మహిమ. నువ్వన్నట్టు భజగోవిందం ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమైంది. ఒక్క భజగోవిందమే కాదు, మన ప్రాచీన భారతీయ సాహిత్యంలోని ప్రతి మాట ఒక ఆణిముత్యమే, ప్రతి పదం పరమపద సోపానమే. అవును, ఆధ్యాత్మిక భావ సంపదను ఆచరించి అనుసరించిన నాడు బొమ్మలమైన మేము మనుష్యులుగా మారింది. మరి మనుష్యులైన మీరు మహాత్ములు కారా, మహానుభావులు కాలేరా? తప్పకుండా అవుతారు. శుభం భూయా. శాంతి శాంతి శాంతి. ఇది సుచరిత ఆర్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి బొమ్మలు చెప్పిన భజగోవిందం నాటకం. బాబు అంజయ్, ఇది సుచరిత ఆర్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి బొమ్మలు చెప్పిన భజగోవిందం సాంఘిక నాటక ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నాటకోత్సవాలకి ప్రదర్శన పారితోషికం మరియు ప్రశంసా పత్రాలు అందుకునేందుకు దర్శకత్వం శ్రీ జెట్టి హరిబాబు గారిని వేదిక మీదకి రమ్మని మరీ ఆహ్వానిస్తున్నాం. ప్రదర్శన పారితోషికాన్ని మరియు ప్రశంసా పత్రాలని బహుకరణకు మన ప్రియతమ ఇన్ఛార్జ్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రమ్మని మరీ ఆహ్వానిస్తున్నాం. ఆప్కో వారి సౌజన్యంతో సాంప్రదాయ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా నటీమణి నిరుపమ గారిని వేదిక మీదకి రమ్మని మరీ ఆహ్వానిస్తున్నాం. వారికి శ్రీమతి నిర్మలమ్మ గారు, నంది జ్యూరీ మెంబర్, మరియు సాయి సువర్ణ గారు సాంప్రదాయ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రదర్శన పారితోషికాన్ని మరియు ప్రశంసా పత్రాలని బహూకరించినటువంటి మన ప్రియతమ ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీతులు జి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు శ్రీమతి నిర్మలమ్మ గారికి, శ్రీమతి సాయి